ఈరోజు మన టాపిక్ ఏంటంటే థైరాయిడ్ గురించి అయితే తెలుసుకుందాము. అలాగే వీటి సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలి, మన బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా ఇట్లాంటి విషయాలు మాత్రం ఎప్పుడు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. థైరాయిడ్ గురించి అని చెప్పాను కదా, చాలా మంది ఆడవారిలో థైరాయిడ్ అనేది చాలా బాధపెడుతుంది అనమాట. ఒక్కసారి మన ప్రాబ్లం వచ్చిందంటే లైఫ్ లాంగ్ అండి. థైరాయిడ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇవి ఒక్కసారి వస్తే మాత్రం తగ్గిపోవండి. అలాగే కంట్రోల్లో పెట్టుకుంటామంటే కంట్రోల్లో పెట్టుకునే మెడిసిన్స్ అయితే మన దగ్గర లేవండి. అంటే ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏంటంటే పేషెంట్ అనేవాళ్ళు అంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎవరికైతే వస్తుంటాయో చాలా సఫర్ కావాల్సి వస్తుందండి. థైరాయిడ్ విషయానికి వస్తే ఇందులో మనకి రెండు రకాలు ఉంటుంది అండి. ఒకటేమో హైపోథైరాయిడ్, ఇంకొకటేమో హైపర్ థైరాయిడ్. ఇందులో లావు అవుతారు, అలాగే సన్న కూడా అవుతారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు తెలుసుకున్నట్టయితే మన బాడీలో న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడము, అలాగే ప్రోటీన్స్ లేకపోవడము, విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మనము ఎప్పుడు కూడా ఇంట్లో మంచిగా ఫుడ్ తీసుకోవాలండి. అలాగే వాటర్ కూడా తీసుకోవాలి, మంచి బాడీ ఎక్సర్సైజింగ్ చేయాలి. చేస్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావండి. థైరాయిడ్ వల్ల మనకి సిమ్టమ్స్ ఏమొస్తాయి అంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లావు ఉండే వాళ్ళు తగ్గిపోతారు, తక్కువగా బరువు ఉండే వాళ్ళు పెరిగిపోతారండి. అలాగే జుట్టు రాలుతుంది, అలసటగా ఉంటుంది, అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది అస్సలు ఉండదండి. నిద్ర వస్తుందండి ఎక్కువగా, బాడీ కూడా చల్లగా అవుతుంది. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం జరుగుతుంది, అంటే వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉండటం జరుగుతుంది. కాల్షియం ప్రాబ్లం ఉంటుంది. తర్వాత అధికంగా చెప్పాను కదా, బరువు పెరుగుతారు, తర్వాత తగ్గుతారు. గొంతులో మనకి వాపు రావడం జరుగుతుంది, అంటే గొంతు కింద ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇక్కడ మన హార్మోన్ అంటే థైరాయిడ్ గ్రంథి ఇక్కడ మనకి ఈ ప్లేస్లో వాపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ టైప్లో ఉంటుంది కదా, మీకు తెలుసు, ఇది వాపు రావడం జరుగుతుంది. తర్వాత గొంతు కూడా పొడి బారడం జరుగుతుంది, అంటే మనం మాట్లాడుతూ ఉంటే కూడా ఇచ్చింగ్ టైప్లో గొంతు పొడి బారడం జరుగుతుంది. వాటర్ తాగాలనిపిస్తుంది, గొంతు కూడా ఎండిపోతూ ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంతకుముందు ప్రాబ్లం రాకముందు ఎంత బాడీ యాక్టివ్గా ఉందో ఇక్కడికి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత టోటల్గా బాడీ అనేది కూడా మనకి సహకరించదు, ఏ పని చేయలేకపోతారు. కొంచెం పని చేసిన తర్వాత అలసిపోతారు, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ చూపిస్తుందండి. కానీ ఇది లైఫ్ లాంగ్ అనమాట. ఎప్పుడైతే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని రాకముందే చూసుకోవాలండి. వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి ఇబ్బంది పడాల్సి వస్తుందండి. సరే పోతే పోనీ మన హాస్పిటల్కి వెళ్దాం, ప్రాబ్లం తగ్గుతుందా అనుకుంటే తగ్గట్లేదండి. మనం మెడిసిన్స్ ఎంత వాడుతామో ఆ మెడిసిన్స్ తోటి కూడా బాడీ కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఆర్గన్స్ కూడా డిస్టర్బ్ కావడం జరుగుతుంది. ఇటు మెడిసిన్స్ వాడాలా, దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా అనే అయోమయంలో పేషెంట్ ఉంటాడనమాట. ఇలా ఉంటుంది. మా దగ్గర అయితే మంచి సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు హాస్పిటల్ పోయి డబ్బులు పెట్టే బదులు ఈ ఫుడ్ సప్లిమెంట్కి ఆ డబ్బులతోటి ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు, కంట్రోల్లో ఉంటారు, మీ బాడీ కూడా యాక్టివేట్గా ఉంటుంది. కనీసం మీ పనులు కూడా మీరు చేసుకోవాలి కదా. ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, అలాగే పెద్ద పిల్లలు కూడా ఉండొచ్చు. చిన్నపిల్లలు అయితే మీకు ఇబ్బంది అవుతుంది, మీరు చేసి పెడితే కానీ వాళ్ళు తినలేరు, తాగలేరు, ఇంట్లో పనులు కూడా ఎవరు చేయలేరు. పెద్దవాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది, చాలా సఫర్ కావాల్సి వస్తుందండి. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటంటే మన దాంట్లో కాల్షియం వాడుకోవచ్చు అండి, అలాగే అవిసె గింజల నూనె, ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చు, నూనె వాడుకోవచ్చు, గ్యానోడెర్మా వాడుకోవచ్చు. కాల్షియం ఈ ప్రాబ్లం వచ్చిందంటే కాల్షియం ప్రాబ్లం కూడా చాలా ఉంటుందండి. తర్వాత నూనె అనేది ఇదేంటంటే కంట్రీ ఫ్రూట్ అండి. ఈ నూనె ఏం చేస్తుంది అంటే దేని యూజ్ అవుతుంది అంటే మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి, మీకు తెలుసు, కొన్ని పుడతా ఉంటాయి, చేస్తూ ఉంటాయి, యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ బాడీ కూడా అంటే సెల్స్ కూడా తొందరగా అబ్జర్వ్ అయ్యేటట్టు చేసుకుంటుంది. ఈ థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఆ సెల్స్ అనేది పనిచేయదు. మనం తీసుకునే ఆహారం అవి అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల పని చేయకపోవడం మానేస్తుంది అనమాట. ఈ నూనె తీసుకుంటే ఏమవుతుందంటే మంచి బాడీ కూడా యాక్టివేట్ అవుతుంది, మంచిగా ఉంటారనమాట. ఇది క్యాప్సూల్ చెప్తున్నాను కదా, క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. ఈ బాక్స్ ఇలా ఉంటుంది, మీకు అందరికీ తెలుసండి. సప్లిమెంట్స్ ఇలా ఉంటుందండి, ఈ కలర్లో ఉంటుంది, బ్రౌన్ టైప్లో ఉంటుంది. ఇది మీరు అన్నం తినకముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకోవాలి, ఖచ్చితంగా మంచి కంట్రోల్లో ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఫ్లాక్స్ ఆయిల్ అందరికీ తెలుసు, అవిసె గింజల నూనె తీసుకుంటే ఏమవుతుంది అంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా, అంటే మనం బ్లడ్ ఫ్లాట్ అవ్వకుండా, అంటే అక్కడ గడ్డ కట్టకుండా చేస్తుంది అనమాట ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది. ఇది తీసుకుంటే కూడా బాడీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. థైరాయిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. ఇది కూడా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది. ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఇది ఏంటంటే మంచి రెగ్యులర్గా చేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందండి.
అలాగే నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఇప్పుడైతే కాల్షియం లేదండి. కాల్షియం కూడా అది కూడా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోండి. కాల్షియం ఒక బాడీ పార్ట్స్కే కాదండి, అంటే ఒక బోన్స్కే కాదండి, బాడీ పార్ట్స్ ప్రతి ఒక్కదానికి కాల్షియం అనేది అవసరము. 1% కాల్షియం హార్ట్కి కావాలండి. మనం అనుకుంటే ఓన్లీ బోన్స్కే అనుకుంటాం, కానీ హార్ట్కి 1% కావాలి, కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్యానోడెర్మా అండి. గ్యానోడెర్మా ఏం చేస్తుంది అంటే డీటాక్స్ చేస్తుంది అనమాట మన బాడీని. అంటే మన బాడీలో కొన్ని విష పదార్థాలు ఉంటాయి. మనం అంతకుముందు ఏదైతే ఎన్ని టాబ్లెట్స్ వాడినామో, మెడిసిన్స్ వాడినామో, ఎన్ని విష పదార్థాలు ఉన్నాయి, ఇది ఏంటంటే మంచి ప్యూరిఫై చేస్తుంది అనమాట గ్యానోడెర్మా. ఏ ప్రాబ్లమ్స్ అయితే రావండి. కంపల్సరీగా రెగ్యులర్గా తీసుకోండి. ఒకవేళ మీ మంచి కంట్రోల్లో ఏందనుకుంటే మెడిసిన్స్ వాడి మన ఫుడ్ సప్లిమెంట్ కూడా రెగ్యులర్గా తీసుకుంటే కూడా మీకైతే చాలా బాగుంటుంది. బాడీ కూడా ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక కంపల్సరీగా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, మీరైతే కాల్ చేయండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో ఉండే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే కంపల్సరీగా ఫోన్ చేసి చెప్పి నా వీడియో అయితే షేర్ చేయండి. ఒకవేళ కాల్ చేసి నేను రిసీవ్ చేసుకుంటాను, మీకు మంచి సజెషన్స్ ఇస్తానండి. ఇదండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.